హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన హెయిర్ గ్రోత్ జర్నీ ఆల్రెడీ ఎపిసోడ్ 3కి వచ్చేసింది. ఈరోజు మందారా లీవ్స్ హెయిర్ ప్యాక్ నిజంగా నా హెయిర్కి ఎలా అనిపిస్తుందో నా రియల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. లాస్ట్ 2 వీక్స్ నేను మేథీ సీడ్స్ హెయిర్ ప్యాక్ అండ్ ఆనియన్ హెయిర్ ప్యాక్ ట్రై చేశాను. మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ మిస్ అయితే తప్పకుండా చూడండి, ఎందుకంటే మన జర్నీ బిగినింగ్ నుంచి ఫాలో అవ్వడం బెటర్. నేను ఇక్కడ ఫ్రెష్ లీవ్సే తీసుకున్నాను. ఈ ఆకుల్ని నీట్గా వాటర్తో బాగా వాష్ చేసుకుంటున్నాను. మీద చాలా అంటే చాలా డస్ట్ ఉంది. ఈ మధ్య వర్షం పడుతుంది కాబట్టి డస్ట్ చాలా ఎక్కువైంది. ఈ ఆకుల్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్మూత్ పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఓవర్ నైట్ మిరాకిల్స్ చూపించాను. ఇది నా రియల్ హెయిర్ గ్రోత్ జర్నీ. న్యాచురల్ హెయిర్ కేర్లో కన్సిస్టెంటీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి యూజ్ చేసి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. పేస్ట్ మరీ వాటరీగా కాకుండా థిక్ కన్సిస్టెంటీలా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే మరీ వాటర్గా ఉంటే హెయిర్ మీద ఉండటం కన్నా ప్యాక్ కింద ఎక్కువ ఉంటుంది. నేను దీనిలో కొంచెం కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొన్ని హెయిర్ ప్యాక్స్ వల్ల హెయిర్ చాలా అంటే చాలా రఫ్గా అనిపిస్తుంది. కర్డ్ యాడ్ చేయడం వల్ల హెయిర్ స్మూత్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వీడియో కంప్లీట్గా చూడండి, ఎందుకంటే దీంట్లో ప్రిపరేషన్ ఎలా అప్లై చేయాలి, టిప్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేస్తాను. అసలు నేను ఎందుకు మందారాకులు తీసుకుంటున్నాను అంటే, మన ఇంట్లో చాలా మంది మందారాకుల్ని హెయిర్ కేర్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్గా ఈ లీవ్స్ని స్కాల్ప్ క్లీన్గా మెయింటైన్ చేయడానికి, హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి, హెయిర్ బ్రేకేజ్ తగ్గించడానికి యూజ్ చేస్తారు. నా చిన్నప్పుడు మా అమ్మ కుంకుడుకాయల షాంపూతో పాటు మందార ఆకులను కూడా కలిపి మిక్స్ చేసి ఆ వాటర్ని హెయిర్ వాష్కి యూజ్ చేసేది. అప్పుడు మాత్రం చాలా అంటే చాలా పెరిగింది. పెద్దయ్యాక ఆ స్టైలు ఈ స్టైలు, ఆ షాంపూలు ఈ షాంపూలు అని చేసి ఉన్నదంతా ఊడగొట్టుకున్నా. అందుకే మళ్ళీ పాత పద్ధతిలోకే వెళ్ళి న్యాచురల్గా హెయిర్ హెల్తీగా గ్రో చేయాలి అనుకుంటున్నా. ఇప్పుడు హెయిర్ని సెక్షన్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్కాల్ప్ మీద అప్లై చేస్తున్నాను, తర్వాత రూట్స్ నుంచి టిప్స్ వరకు కంప్లీట్ హెయిర్ లెంత్కి అప్లై చేస్తాను. న్యాచురల్ రెమెడీస్ అందరికీ సేమ్ రిజల్ట్ ఇవ్వవు, కానీ హెల్తీ డైట్, ప్రాపర్ స్కాల్ప్ కేర్, ఎనఫ్ స్లీప్ అండ్ కన్సిస్టెంటీతో కలిపి యూజ్ చేస్తే హెల్తీ లుకింగ్ హెయిర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవ్వచ్చు. అందుకే నేను హెయిర్ గ్రోత్ జర్నీలో ఈ రెమెడీ ఇంక్లూడ్ చేస్తున్నా. మసాజ్ చేసేటప్పుడు హార్డ్గా రబ్ చేయకండి, జెంటిల్గా ఫింగర్స్తో అప్లై చేయండి. ఈ హెయిర్ ప్యాక్ కొంచెం స్మూత్గా ఉంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. హెయిర్ వాష్ చేయడానికి మాత్రం కొంచెం టైం పట్టేలా ఉంది. మీ హెయిర్ లాంగ్ ఉంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. నా పిల్లకి నాకు ఇది సరిపోతుంది. బై ద వే, మీరు ఆల్రెడీ మందారాకులు హెయిర్ ప్యాక్ యూజ్ చేశారా, లీవ్స్ యూజ్ చేశారా, లేక ఫ్లవర్స్ యూజ్ చేశారా? ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఈ ప్యాక్ని అరగంట నుంచి 45 నిమిషాల వరకు ఇలానే వదిలేస్తాను. కంప్లీట్గా డ్రై అయ్యే వరకు వెయిట్ చేయను. 30 to 45 మినిట్స్ అనేది సరిపోతుంది. తర్వాత షాంపూతో వాష్ చేస్తాను. హాట్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ యూజ్ చేస్తే బెటరు. హెయిర్ వాష్ అయిన తర్వాత నా హెయిర్ ఇలా ఉంది. హెయిర్ సాఫ్ట్గా ఫీల్ అవుతుంది. స్కాల్ప్ క్లీన్గా అనిపించింది. న్యాచురల్ షైన్ కూడా అబ్జర్వ్ చేశాను. ఇమీడియట్గా హెయిర్ లెంత్ ఓవర్ నైట్ ఇంక్రీజ్ అవ్వడం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ప్రామిస్ చేశాను, ఎవ్రీ వీక్ ఒక న్యాచురల్ హెయిర్ గ్రోత్ జర్నీ వీడియో అప్లోడ్ చేస్తానని. ఎందుకంటే నేను కూడా కన్సిస్టెంటీ మెయింటైన్ చేయాలి. మీరు కూడా నా జర్నీలో పార్ట్ అవ్వండి. జర్నీ కంప్లీట్ అయ్యే టైంకి డిఫరెన్స్ ఉంటుందో లేదా మనం కలిసి చూద్దాం. రియల్ రిజల్ట్స్ ఉంటే హానెస్ట్గా మీతో షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఎపిసోడ్ 1 ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. ఇప్పుడు ఎపిసోడ్ 2 ఆనియన్ హెయిర్ ప్యాక్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు ఆనియన్ హెయిర్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ లాస్ కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ ఆనియన్ స్మెల్ మాత్రం షాంపూతో హెడ్ బాత్ చేసిన రోజుకి కూడా స్మెల్ అలానే ఉంది అనిపించింది. అందుకని మళ్ళీ నెక్స్ట్ డే ప్లెయిన్ వాటర్తో హెయిర్ అయితే వాష్ చేశాను. అప్పుడు స్మెల్ పోయింది, కానీ ఆనియన్ స్మెల్ మాత్రం షాంపూతో హెడ్ బాత్ చేసిన తర్వాత రోజు కూడా అలానే ఉంది. నెక్స్ట్ డే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత స్మెల్ కంప్లీట్గా పోయింది. మీలో ఎవరైనా ఆనియన్ హెయిర్ ప్యాక్ ట్రై చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ మందారాకుల హెయిర్ ప్యాక్ ఈ వీక్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. హెయిర్ సాఫ్ట్గా ఉందా, హెయిర్ ఫాల్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా, నా హానెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ఎపిసోడ్ 4 of our hair growth journey. Bye.